ట్రాఫిక్ మూమెంట్ ఆధారంగా డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఏలూరు రూటు ఏదైతే కోల్కతా అంటే విశాఖపట్నము, కోల్కతా టు విశాఖపట్నం ఆ రూట్లో నుంచి ఇటు చెన్నైకి వెళ్ళేటటువంటి బెజవాడ ఏలూరు రోడ్డు ఎప్పటికప్పుడు మంచి డిమాండ్, అక్కడ తగినటువంటి వసతులు అమరుతూ ఉంటాయి. అదే సందర్భంలో బందర్ రోడ్డు వచ్చేటప్పటికి, బందర్ ఎండ్ పాయింట్ అయ్యేటప్పటికి అక్కడ డెవలప్మెంట్ అంతంత మాత్రంగానే ఉంటావచ్చు. కానీ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు వచ్చిన తర్వాత ఆ రూట్కి మహర్దశ పట్టింది. ఏకంగా హైవే, ఆ హైవే ఇంపాక్ట్ ఇవాళ అసలు ఆ ప్రాంతాన్ని గుర్తించడం కూడా కష్టమైపోయింది. దాదాపు కంకిపాడు, ఉయ్యూరు దాకా, కంకిపాడు దాకా ఇప్పటికే విజయవాడ కలిసిపోయినట్టే, ఇప్పుడు అది ఉయ్యూరు దాకా పాకిపోతుంది. అదే సందర్భంలో ఆ రూట్లో మధ్యలో అటు రామవరపాడుకి వెళ్ళేందుకు వేసినటువంటి రోడ్డుతో ఆ ప్రాంతం సరికొత్త డెవలప్మెంట్ రుచి చూస్తే, ఇప్పుడు మరొకటి తాజాగా కానూరులో నూతన ఫ్లైఓవర్ ప్రారంభించిన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, అది దేవినేని అవినాష్ అప్పుడు ఫాలోఅప్ చేసుకుని సాధించినటువంటిది. ఏదైతే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ప్రపోజల్, జగన్ టైంలో కంక్లూడ్ చేసుకొచ్చేది, ఎండింగ్ పనులను పూర్తి చేసి తాడిగడప 100 అడుగుల రోడ్డు దాకా కూడా, ఏదైతే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ మీదుగా తాడిగడప 100 అడుగుల రోడ్డు దాకా గతంలోనే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే ఆ పనులకు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడంతో ఆ రూటు డెవలప్మెంట్ అన్నటువంటిది ఒక్కసారిగా పరుగులు పెడుతుంది. ఇక